సీతమ్మ యొక్క దయకు అంతు లేదు అసలు. హద్దులేని సీతమ్మ దయకు నిరూపణం ఏమిటో తెలుసా సుందరకాండ. అందుకే ఆమె సుందరి. ఎంత గొప్ప సుందరి అంటే బాలాత్రిపుర సుందరి. తన దగ్గరికి వచ్చి రాక్షస స్త్రీలు అలా మాట్లాడుతున్నా, రావణుడు అంత బాధ పెట్టినా ఎన్నో అనరాని మాటలన్నీ ఆవిడ దగ్గర అన్నాడు. ఇన్ని మాటలంటే నిజానికి ఆవిడకి ఎంత కోపం రావాలి, ఎంత బాధతో కన్నుల నీరు కారుతూ ఆమె ఎంత వ్యర్థతతో మాట్లాడాలి. కానీ శుద్ధమైన నవ్వు నవ్వింది. ఆ నవ్వులో వెటకారం లేదు, ఎగతాళి లేదు, చిన్నబుచ్చడం లేదు, తప్పు చేశామని నిలదీయడం లేదు, ప్రేమతో నవ్వింది. ఎంత దయ! అటువంటి రావణుణ్ణి కూడా అంత ఉపేక్షించి అంత ప్రేమతో మాట్లాడినటువంటి తల్లి. కష్టం చెప్పుకోవడానికి పక్కన మనిషి లేనప్పుడు సంతతము లోపల రామచంద్రమూర్తినే ధ్యానం చేస్తూ అలా నిలబడగలిగింది అంటే ఈ జాతిలో సీతమ్మ తల్లి అందుకే స్త్రీరత్నంగా పేర్కొనబడి కీర్తింపబడింది. అంత దయామూర్తి సీతమ్మ.